వెల్కమ్ టు టెక్ చైతు. ఈ వీడియోలో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌ని తెలుసుకుందాము. రాజధాని అమరావతిని కృష్ణా నదికి అటువైపున ఉన్న విజయవాడని కలుపుతూ ఐకానిక్ బ్రిడ్జ్‌ని నిర్మించాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి గతంలో టెండర్‌లను కూడా పిలిచింది. ఎల్&టీ సంస్థ ఆ టెండర్‌లను దక్కించుకుంది. కానీ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే ప్రారంభం కాలేదు. అందుకనే గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలనుకుంటుంది. దానిలో భాగంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని రూపొందించడం కోసం కన్సల్టెన్సీని అపాయింట్ చేయడానికి తాజాగా టెండర్‌లను పిలిచింది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అమరావతిలో రాబోతున్న ఎన్13 రోడ్‌ని నేషనల్ హైవే 65ని కలుపుతుంది. సో ఇదే ఎన్13 రోడ్డు. ఇది రాయపూడి పక్కగా వెళ్తుంది. సో ఈ రోడ్‌ని కనెక్ట్ చేస్తూనే బ్రిడ్జ్ ఉంటుంది. ఇటువైపున వచ్చేసి నేషనల్ హైవే 65లో కలుస్తుంది మూలపాడు దగ్గరలో. సో ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 5.2 కిలోమీటర్స్ ఉంటుంది. సో గతంలోనే నిర్మించాలనుకున్నారని చెప్పాను కదా! ఈ బ్రిడ్జ్‌ని. సో అప్పట్లో ఈ బ్రిడ్జి డిజైన్ వచ్చేసి కూచిపూడి భంగిమలో నిర్మించాలి అని అనుకున్నారు. మరి ఈసారి కూడా అదే డిజైన్‌తో కంటిన్యూ అవుతారా? లేదా కొత్త డిజైన్ ఏమన్నా చూస్తారా? అయితే మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ దీన్ని ఒక ఐకానిక్ బ్రిడ్జ్‌గా నిర్మించాలనుకుంటున్నారు. అంటే ఐకానిక్ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు మనకి కృష్ణా నది వారధుంది. అది నార్మల్ బ్రిడ్జ్. ఐకానిక్ బ్రిడ్జ్ ఏం కాదు. అంటే ఐకానిక్ బ్రిడ్జ్ అంటే టూరిస్టులు కూడా దాన్ని చూడటానికి ఆసక్తి చూపించగలే ఆకృతిలో ఉంటుంది. అలాంటి వాటినే ఐకానిక్ బ్రిడ్జ్ అని అంటారు. అంటే అక్కడికొచ్చి ఫోటోస్ దిగటానికి ఆసక్తి చూపిస్తారు కదా! సో అంత అందంగా నిర్మిస్తారు బ్రిడ్జ్‌ని. సో సో అలాంటి ఐకానిక్ బ్రిడ్జ్‌ని ఇక్కడ నిర్మించాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. సో ఇది అందుబాటులోకి వస్తే అప్పుడు అమరావతి రాజధాని నుండి ఇటు నేషనల్ హైవే 65లో కానివ్వండి, ఇంకా అటు విజయవాడ వైపుకి అటు నుండి అటు ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో అమరావతి రాజధానిలోకి రావటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ బ్రిడ్జ్. దానికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ ఇదే. మీరిక్కడ చూడొచ్చు. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ ఓవర్ కృష్ణా రివర్ కనెక్టింగ్ నేషనల్ హైవే 65 నియర్ మూలపాడు అండ్ ఎన్13 రోడ్ ఆఫ్ అమరావతి క్యాపిటల్ సిటీ. సో ఇదే ఆ టెండర్ డాక్యుమెంట్. సో కన్సల్టెన్సీ కోసము పిలిచిన టెండర్ డాక్యుమెంట్. సో ఇలా వెళ్తుంది. చెప్పాను కదా! బ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది కృష్ణా నది పైన. సో ఆల్రెడీ మనకి విజయవాడ వెస్ట్ బైపాస్‌లో భాగంగా ఒక బ్రిడ్జ్‌ని నిర్మించారు. దాని నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. సో ఇది ఇంకో బ్రిడ్జ్ అవుతుంది. ఇది కూడా అందుబాటులోకి వస్తే కొంతమందికి డౌట్ రావచ్చు. ఎందుకు 2 బ్రిడ్జ్‌లు ఆల్రెడీ ఒకటి ఉంది కదా అని. కానీ ఇది రాజధాని. రాజధాని అంటే ఎంతో మంది ప్రజలు రాజధానిలో పనిచేస్తూ ఉంటారు. రోజు ఎంతో మంది రాజధానిని విజిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుంటే ఈ 2 బ్రిడ్జ్‌లు ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల వరకు అవి సరిపోవచ్చు. భవిష్యత్తులో అయితే అవి కూడా సరిపోక మరికొన్ని కొత్త బ్రిడ్జ్‌లు కూడా నిర్మించాల్సి వస్తుంది. ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ ముఖ్యంగా ఇటు విశాఖపట్నం వైపుకి, అటు రాజమండ్రి, విజయవాడ నగరంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఏమో ఇటు అమరావతి రాజధాని నుండి కానివ్వండి, ఇటు గుంటూరు వైపు నుండి కానివ్వండి, సో ఇటు నుంచి ఎవరైతే ఇటు ఖమ్మం, వరంగల్ వైపుకి వెళ్ళాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ బ్రిడ్జ్‌ని ఉపయోగించుకోగలుగుతారు. సో అంటే 2 బ్రిడ్జ్‌లు ఉండటం వల్ల నష్టం అనేది ఏమీ లేదు. సో ఇప్పుడైతే అవసరం లేదు కదా అని కొంతమంది అంటారు. మేబీ ఇప్పటికిప్పుడు అవసరం ఉండకపోవచ్చు. కానీ ఇంకో 5 ఏళ్లలో 2 బ్రిడ్జ్‌లు అవసరము చాలా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత కదా అప్పుడు నిర్మించొచ్చు కదా అంటే అప్పటికప్పుడు నిర్మించడానికి ఆ బ్రిడ్జ్ నిర్మించడానికి ఏదో ఒక నెల, ఒక వారం రోజుల్లో పూర్తవుద్ది. ఒక బ్రిడ్జ్ నిర్మించాలి అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతుంది. ఇంకా అది కృష్ణా నది పైన ఇంత పొడవైన బ్రిడ్జ్ నిర్మించాలి అంటే ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే నదిలో వరదలొస్తుంటాయి. సో అక్కడ వాటర్ ఫ్లోని వీటన్నిటిని కన్సిడర్ చేసే బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. సో దానివల్ల ఎంత టైం పడుతుందని కూడా చెప్పలేం మనం. 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. సో అప్పటికప్పుడు నిర్మించుదాం అంటే కుదరదు కాబట్టి సో ముందే ఇప్పుడే నిర్మిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.